నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు, ఇండియన్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. హలో సార్. హలో అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, సూపర్, సో గుడ్. సార్, ఇప్పుడున్న యువత 21 ఇయర్స్, 22, 23 ఇయర్స్కి వాళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుంది. ఏదో ఒకటి అంటే ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, లైక్ మనకి ఒక బుల్లెట్ బైక్ అని చెప్పేసి, ఐఫోన్స్ అని చెప్పి, బ్రాండెడ్ వాచెస్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి లగ్జరీ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలంటారు సార్? ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అని రెండు పదాలమ్మా. ఓకే సార్. కొద్దిపాటి తేడాలో రెండు ఒకటి. స్వాతంత్ర్యము, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అండ్ రైట్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇవి ఉంటాయి, బట్ కండిషన్స్ ఆల్సో అప్లై. సో ప్రతి ఒక్కళ్ళకి జీవించే హక్కు ఉంది. వాళ్ళ ఇష్ట ప్రకారము, అంటే వేరే వాళ్ళకి నష్టము ఇబ్బంది కలగకుండా జీవించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంది. స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉంది. ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యం కూడా ఉంది. అవును సార్. ఇది అంచెలంచెలుగా వస్తుంది. అవును సార్. ఫ్రీడమ్ అనేది అధికమైపోతుంది సార్ ఈ రోజుల్లో. అవుతుంది, దానికి వస్తాం మనము. అయితే దీనికి పరిమితులు ఉన్నాయి. బేసిక్గా పిల్లలకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండదు. బికాస్ దే ఆర్ ఫెడ్ బై ద పేరెంట్స్. అంటే వీళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, హాస్టల్ అంటాం కదా, ఇల్లే పెద్ద హాస్టల్ పిల్లలకి. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ పేరెంట్స్ సమకూరుస్తున్నారు. వీళ్ళు చిన్నగా అయినా కూడా సంపాదన మొదలు పెడితే, ఈవెన్ పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్లో కూడా ట్యూషన్ చెప్పి సంపాదించవచ్చు, న్యూస్ పేపర్ వేసి సంపాదించవచ్చు. ఏ వృత్తి చిన్నది కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మనము ప్రతి దానికి వాల్యూ ఉంది. పార్ట్ టైం జాబ్స్, ఇది రెగ్యులర్ జాబు దొరకే లోపల ఫ్యామిలీ ఇన్కమ్ సరిపోకపోతే ఈ టీనేజ్ పిల్లలు దే కెన్ డూ స్మాల్. మా ఇంట్లో ఒక బాబు పాలేస్తుంటాడు, మోటార్ సైకిల్లో ఇప్పించాడు ఓనర్ ఎవరో, దాంట్లో పాలేస్తుంటాడు, 9th క్లాస్ చదువుతున్నాడు. ధర్మంగా చేసే పని ఏ పని అయినా కూడా తప్పు కాదు. ఎక్సలెంట్, కరెక్ట్గా 9th క్లాస్ పిల్లవాడు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. వాళ్ళకి ఫినాన్షియల్ ప్లానింగ్ కూడా తెలుస్తుంది, ఇన్ ఫ్యూచర్లో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే జీవితంలో తొలి ఏజ్లో 17-18 ఇయర్స్కి మనిషి చాలా కష్టాలకి గురి అయ్యే జీవించాలి. ఇది ఫైనాన్షియల్గా రిచ్ అయినా కూడా. కొంతమంది సార్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలకి ఏ పని చెప్పకుండా, ఈవెన్ ఇల్లు ఊడ్చడం కానీ ఏ పని చెప్పకుండా గారభంగా పెంచుతారు సార్. అది పెంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా బ్యాడ్ అమ్మా. ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ అని ఒక పదం ఉంది. కొన్ని పనులు మనం డెలిగేట్ చేయొచ్చు, కొన్ని పనులు వీ కెనాట్ డెలిగేట్ చేయలేము. డెలిగేటబుల్, నాన్ డెలిగేటబుల్. వేరే వాళ్ళు అన్నం తింటే మనకి కడుపు నిండుతుందా? వేరే వాళ్ళు స్నానం చేస్తే మన దేహం మురికిపోతుందా? సో దీస్ ఆర్ ఆల్ నాన్ డెలిగేటబుల్ టాస్క్స్. దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. మన సొంత పనులు చిన్నప్పుడు కనుక తల్లియో తండ్రో చేస్తారు. స్నానం పోయడము, దుడ్డి గడగడము, స్టూల్ క్లీన్ చేయడము. కానీ నీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్ దీస్ థింగ్స్. మనకి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, గాడ్ ఆల్సో డస్ నాట్ హెల్ప్ ఏ పర్సన్ హూ డస్ నాట్ హెల్ప్ హిమ్సెల్ఫ్. నీవన్నీ నీ వలన కానప్పుడు యూ కమ్ టు మీ, నీ వల్ల ఏ పనులు నువ్వు చేసుకో అనేసి దాని సారాంశము. సో దట్ వే వన్ హ్యాస్ టు సెల్ఫ్ హెల్ప్ అన్న కాన్సెప్ట్లో వాళ్ళ బట్టలు వాళ్ళు పక్క బట్టలు తీసేయడము, వాళ్ళు తిన్న ప్లేట్ కడుక్కోవడము, దీస్ ఆర్ ద మినిమమ్ థింగ్స్ దట్ పేరెంట్స్ షుడ్ టీచ్ ద చిల్డ్రన్. అతి గౌరవంతో నువ్వు లేనాయినా నువ్వు బో నేను కడుగుతా, అది వాళ్ళకి అదే అలవాటైపోతుంది. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా వైఫ్ ఉన్నా కూడా సర్వీస్ చేయడానికి హస్బెండ్ షుడ్ వాష్ హిజ్ ఓన్ ప్లేట్. ఆయన తండ్రిని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. ఇది జీవితంలో మనకి సర్వదా ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ వాట్ యూ కాల్ రేజింగ్ ద చిల్డ్రన్. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది దాని మీద పేరెంటింగ్ అనేది ఒక బెస్ట్ ఆర్ట్ అని కూడా అంటారు కదా సార్. డెఫినెట్గా, బియాండ్ డౌట్. వేరేంగ్ ఇస్ ద, అంటే ఏదైనా కూడా మేనేజ్మెంట్ అమ్మా. మేనేజ్మెంట్లో కొంత ఆర్ట్ పార్ట్ ఉంటుంది, కొంత సైన్స్ పార్ట్ ఉంటుంది. సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా అని కాదు. ఒక ఎస్టాబ్లిష్డ్ అయింది, ప్రూఫ్ కరెక్ట్గా కనిపించేది సైన్సు. ఎవరెవరి శైలిలో ఎవరెవరి రీతిలో పనిచేసేది ఆర్ట్. సో మేనేజ్మెంట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్, అండ్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ మేనేజ్మెంట్. నౌ కమింగ్ టు ద కోర్ పార్ట్,
వీళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఇంకొక సామెత ఉంది, సామెతలతో చాలా నేర్చుకోవచ్చు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు ఒక సామెత ఉంది. వీడు ఇక్కడ పడ్డా ఇంకా బెగ్గింగ్ చేస్తూనే ఉంటాడు. అంటే వాళ్ళకి రాక ఫ్రీడమ్ రావడం వల్ల అలా పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే వీడెప్పుడు డబ్బులు అమ్మనో నాయనో అడుక్కొని 10, 20, 50, 100. అందుకే సార్ ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా చిన్నప్పటి నుండి కష్టం అనేది అలవాటు అయిపోతే వాళ్ళకి డబ్బు వాల్యూ ఏంటో తెలుస్తుంది. దాని వల్ల ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉండాలి, మనం డైలీ లైఫ్ లో అంటే ఎలాంటి థింగ్స్ కి ఎంత అమౌంట్ పెట్టాలి అనేది కూడా తెలుస్తుంది. సో ఒక్కటేసారి మనకి అంత అమౌంట్ మనకు కనబడేసరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా నేను ఎదుగుతున్నా, నేను నా ఒక్కడినే నేనే ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఫస్ట్ సాలరీ విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇప్పుడున్న రోజుల్లో ఒక 30,000 వస్తుంది అనుకుంటా స్టార్టింగ్ శాలరీ. ఈ 1980s ఆ ప్రాంతాల్లో 10-12 వేలు వద్ద స్టార్టింగ్ శాలరీ. నౌ ఇట్ షుడ్ బి అరౌండ్ 30,000. వీడు నిన్నటి వరకు 1000-2000 చూసినోడు సడన్గా 30,000 చూస్తుండు. ఏం చేయాలో తెలియదు. నౌ ఇది ఇండిపెండెన్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. తల్లిదండ్రులు ఒక మాట చెప్పొచ్చు వాళ్ళకి, బాబు నీకు పెళ్ళైనంత వరకు నీకు ఇన్ని డబ్బులు అవసరం లేదు కదా, యూ పుట్ విత్ మీ, నేను మళ్ళీ నీకు అవసరం ఉన్నప్పుడు ఇస్తా అని తీసుకుని ఉండొచ్చు అని ప్రపోజల్ పెట్టుండొచ్చు తండ్రి. కానీ ది క్యాండిడేట్ పర్టికులర్లీ బాయ్, హీ మే యాక్సెప్ట్ ఇట్ ఆర్ మే నాట్ యాక్సెప్ట్ ఇట్. నా జీవితం నాది, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అని. అంటే ఇదొక ఆలోచన ధోరణి. వాళ్ళు కనింది, పెంచింది, ఇంత పెద్ద చేసింది అంతా అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. అంటే ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు సరే అనొచ్చు, కొంతమంది పిల్లలు సరే అనకపోవచ్చు. మళ్ళీ ఇటువైపు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ సంపాదన వాళ్ళకి సరిపోక ఈ కొడుకు సంపాదన కూడా వాళ్ళు సొంతానికి ఖర్చు పెట్టవచ్చు, అంటే ఫ్యామిలీకి. అది కూడా తప్పే. పిల్లల్ని కనినందుకు, కనడం అనేటువంటి ఒక క్రియా కర్తవ్యం చేసినందుకు యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ దెమ్ అగైన్. నువ్వు కన్నావు కదా, కన్నందుకు పెంచాలి, పెంచిన తర్వాత వదిలేయాలి, వాళ్ళ బాధ్యత అంటారా? వదిలేయడమే. అంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ బ్యాక్. ఇది పేరెంట్స్ పాయింట్ నుంచి. పిల్లల పాయింట్ నుంచి ఏది, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 22 ఏళ్ళు నాకు ఫ్రీ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చిండ్రు కదా, దాన్ని లెక్కేసుకుంటే ఒక 40-50 లక్షలు అయ్యి ఉంటుంది ఇంట్రెస్ట్తో కలిపి. సుమారుగా చెప్తున్నా, ఫ్యామిలీ ఫైనాన్షియల్ సోషియో ఎకనామిక్ కండిషన్ బట్టి ఒక 2-3 కోట్లు కూడా కావచ్చు కదా. ఎవరిది వాళ్ళకు ఉండాలంటారు, ఆ లెక్క ఉండాలి కదా. మళ్ళీ అది నా పేరెంట్స్కి నేను పే బ్యాక్ చేయాలి కదా. అవును సార్. ఈ జ్ఞానము కొడుకు ఉండాలి. ఒకరి దగ్గర నుంచి ఒకరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అలాగే ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పేసి మన లోపల ఉండాలి. అలా రీపే చేయాలని లోపల ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. నేను ఎవరికి రుణపడి ఉండొద్దు. పేరెంట్ రోల్లో కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అనుకోవాలంటారు. అనుకొని దాని ప్రకారంగా ఉంటే మనకు కొంచెం కాన్ఫ్లిక్ట్స్, గొడవలు తక్కువ. అయితే మీరన్న పాయింట్కి ఏంటంటే, నిన్న వరకు 1000-2000 చూసిన వాళ్ళకి సడన్గా 30-40 వేలు చేతిలో కనపడంగానే ఇప్పుడు నాన్ ఎసెన్షియల్స్, ఎసెన్షియల్స్, డబ్బులు తక్కువ ఉన్నప్పుడు వీ గో ఫర్ కోర్ ఎసెన్షియల్స్. నేను ఇంకా అడ్జెక్టివ్ కలుపుతున్నా. ఇంకా అది లేకుండా మనం ఉండలేము అనే దానికి ముందు ఫస్ట్ అమౌంట్ ఖర్చు చేస్తాము. కోర్ ఎసెన్షియల్స్ నుంచి కొంచెం నాట్ సో ఎసెన్షియల్స్, మరీ అంత అవసరం లేదు కానీ ఉంటే మంచిది అనేసి. దెన్ నెసెసిటీస్, దెన్ లగ్జరీస్ లైఫ్లో 1-2 సార్లే పొందాలమ్మా నా ప్రకారంగా. మీకు రేర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లైట్లో ట్రావెల్ చేయాలన్నది, ఫ్లైట్ ఎట్లుంటుంది, భూమి మీద ట్రావెల్ చేస్తున్నాము, రోడ్లో బస్సులో దిగినాము, రైలు కూడా ఎక్కినాము, ప్రతి మనిషికి ఆ కోరిక అనేది ఉంటుంది. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కువ చాలు, ఇక అదే పనిగా డబ్బులు ఉన్నాయి కదా అని అటు నుంచి అటు ఫ్లైట్కి పోవాల్సిన పని లేదు కదా. అవును సార్. ఇక్కడ ఈ పాయింట్ చెప్తే ఇంకోటి, జీవితం మొత్తము ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ న్యూ అండ్ ఓల్డ్, పాత కొత్త. అంటే జీవితంలో ఫస్ట్ టైం ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది న్యూ. అవును సార్. అది మళ్ళీ రెండోసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఓల్డ్. అవును సార్. అంతే కదా. ఇట్లా ఈ కాంబినేషన్లో పోతుంది. ఒక దశకు వచ్చిన తర్వాత ఇంకా మనము చేరాల్సిన న్యూనెస్ ఉండదు. మెంటల్ మెచ్యూరిటీ పెరిగి మనం విజువలైజ్ చేసుకోగలము, కానీ ప్రాక్టికల్గా ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమి ఉండదు, అన్నీ అయిపోయినాయి. చేయాలనే కోరిక కూడా ఉండదు. వాన్స్ ఆటోమేటిక్గానే మెచ్యూరిటీ మేలన్నా తగ్గుతాయి.
అయితే యువత ఏంటంటే కొంత కళ్ళెం ఉండాలి. యువత గుర్రంతో పోలిస్తే అవును సార్. ఈ పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం కళ్ళెం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద గైడెన్స్ అది ఇవ్వాలా. అలా అని సడన్గా చేయకూడదు. ఎనీ చేంజ్ షుడ్ కమ్ గ్రాడ్యువల్లీ. ఏదో ఫస్ట్ నెల జీతం వచ్చింది 5 స్టార్ హోటల్ పోయి భోంచేద్దాము. అసలు వాళ్ళ యువత లక్ష్యం ఏంటి సార్? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లక్ష్యం ఏంటి? వాళ్ళ లక్ష్యము ఎవరికి వాళ్ళే సెట్ చేసుకోవాలి, నెంబర్ 1. కానీ కామన్గా చెప్పాలంటే మనకి గ్రామీణ భాషలో కోడే అంటారు, ఎద్దు అంటారు. మీకు ఈ పదాలు సిన్స్ యూఆర్ కరీంనగర్ మీకు తెలుసు. కోడకి ఎద్దుకి డిఫరెన్స్ ఏంటి? మెచ్యూర్ అయితే ఎద్దు, పరుగు మీద ఉంటే యూత్ అయితే కోడే. ఈ యూత్ అంతా కోడల కింద పెడతా, మెచ్యూరిటీ వస్తే ఎద్దు కింద. యువత ప్రారంభ దశలో ఫ్యూచర్ ఎప్పుడైనా కూడా జీవితము కాంబినేషన్ ఆఫ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ ఈజ్ అవర్ ఎక్స్పీరియన్స్, ప్రజెంట్ ఈజ్ అవర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద టాస్క్. ప్రజెంట్ యొక్క కాల నిడివి, టైం లెంత్ చాలా తక్కువ ఉంటుంది. ఒక మోస్తరు కూడా అనొచ్చు. కానీ మూమెంట్, ఒక సెకండ్, ప్రజెంట్ ఈజ్ ఇన్ ద మూమెంట్. ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏ గుడ్ మే హ్యాపెన్ ఆర్ ఏ బ్యాడ్ మే హ్యాపెన్, ఆర్ వీ కెన్ అక్వైర్ సమ్ ఎక్స్పీరియన్స్. ఒక సెకండు టైం నాకుంటే నేను ఒక కొత్త ఇంగ్లీష్ పదం నేర్చుకుంటా. దట్ ఈస్ ద యూటిలైజేషన్ ఆఫ్ ద ప్రజెంట్. ఈ ప్రజెంట్లో నేను అలవరుచుకున్నదంతా ప్రజెంట్ కొంచెం దాటితే పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. పాస్ట్ ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ అయ్యి నా ఫ్యూచర్ లైఫ్కి పనికొస్తుంది. ఈ ఎరుక అందరికీ ఉండాలి. యువత కూడా ఆ యూత్లో బేస్ కింద చేసుకొని సంపాదించిన డబ్బులు దాచిపెట్టుకొనేసి ఫ్యూచర్ నీడ్స్ కనేసి, అంటే ప్రజెంట్ ఒక మంచి ఇల్లు, వాట్ ఎవర్, అంటే అంటే జీవితంలో వేరే వాడిని మీద ఆధారపడకుండా బతకగలగాలి. ఇన్సూరెన్స్ ఉండాలా. మీకు కావాలంటే బ్యాంక్ లోన్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఏది ఉచితంగా బ్యాంక్ లోన్ తీసుకొని ఎగ్గొట్టొద్దు. బ్యాంక్ లోన్ తీసుకొని యూ టు రీపే ఇట్ బ్యాక్. బ్యాంకులో కూడా మీరు ప్రతి అవసరానికి బ్యాంక్ లోన్స్ ఆర్ దేర్. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. కానీ ఎంతో అంత ఉండాలి. మంచం ఉన్న దగ్గరికి కాలు చాపుకోవాలి అనేసి మనకు చాలా ప్రావర్బ్స్ నుంచి మనం నేర్చుకోవచ్చు. కానీ యువతలో గనక ఒకవేళ రాంగ్ పాత్లోకి పోతే, మిస్గైడెన్స్లో ఉంటే మెంటార్ను పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అంటే మనకి తెలిసిన విషయము మనకన్నా అనుభవజ్ఞుల ద్వారా, మన పేరెంట్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, మన ఇంట్లో ఉంటారు కదా సార్, రిలేటివ్స్, కమ్యూనిటీలో. ఇప్పుడు మేనమామలు ఉండేది దానికే, చిన్నాన్నలు పెద్దనాన్నలు ఉండేది కూడా మనకి అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్. అవును సార్. ఇది అంటే అల్టిమేట్గా ఏంటంటే యువత అనేది ఒక పునాది స్టేజ్, పైకి కనిపించే పునాది. బాల్యము నుంచి యవ్వనం వరకు కనపడనే అండర్ గ్రౌండ్లో ఉన్న పునాది. మనం గోడ కడితే మట్టి లోపల కొంత ఉంటుంది, పైన కొంచెం కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంక నెక్స్ట్ వచ్చే లైఫ్ అంతా బిల్డింగు. ఈ రెండిటి మీద కనపడని పునాది మీద నీ జీవిత భవిష్యత్తు అనేటువంటి సౌధం ఆధారపడి ఉంటుంది. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.